नमस्कार मित्रों, आज के कार्यक्रम में आप सबका हार्दिक स्वागत है। हम बातचीत 3 पाठ के अंतर्गत कुछ नई बातें सीखने वाले हैं। हम कहीं बाजार में जाते हैं या कहीं बातचीत करते हैं तो हमें कुछ वहाँ पर इस तरह के वाक्य सुनने को मिलते हैं, जैसे आपका नाम क्या है, आप कौन हैं, आप कहाँ से आए, आप क्यों आए, आपको कौन भेजे। इस तरह के प्रश्न हमारे सामने आते रहते हैं। इन वाक्यों पर हम ध्यान देंगे तो हमें पता चलेगा क्या, कौन, कब, कहाँ, क्यों, कैसे इन शब्दों का प्रयोग हुआ है। इन शब्दों को प्रश्नवाचक शब्द कहते हैं। प्रश्नवाचक शब्द किसी से कुछ पूछने के लिए, किसी से कुछ जानने के लिए या किसी से कुछ विवरण प्राप्त करने के लिए प्रयोग किए जाते हैं। इन प्रश्नवाचक शब्दों का सही ढंग से प्रयोग हम कैसे करें, इन शब्दों का प्रयोग किस किस तरह से हम कर सकते हैं, इसकी जानकारी आज की कक्षा में हम प्राप्त करेंगे। आज की हमारी कक्षा है बातचीत 3, जिसके अंतर्गत क्या, कौन, कब, कहाँ, क्यों, कैसे इन प्रश्नवाचक शब्दों का प्रयोग हमें कैसे करना है आगे हम देखेंगे। कुछ वाक्यों पर ध्यान दीजिए। आपका नाम क्या है? आपके हिंदी अध्यापक कौन हैं? आपका घर कहाँ है? ये प्रश्नवाचक शब्द है। इनके उत्तर में आपका नाम क्या है? मेरा नाम राजू है। आपके हिंदी अध्यापक कौन हैं? हमारे हिंदी अध्यापक गोपाल सर हैं। आपका घर कहाँ है? हमारा घर ग्राम पंचायत के पास है। ఈ వాక్యాలు గమనించి చూసినట్లయితే తెలుగులో వీటికి ఏమి అర్థం వస్తుంది? आपका नाम क्या है? మీ పేరు ఏమిటి? మీ పేరు ఏమిటి? मेरा नाम राजू है। ना పేరు राजू। आपके हिंदी अध्यापक कौन है? మీ हिंदी उपाध्यायुలు ఎవరు? हमारे हिंदी अध्यापक गोपाल सर हैं। మా हिंदी उपाध्यायुలు गोपाल सर। आपका घर कहाँ है? మీ ఇల్లు ఎక్కడ ఉన్నది? हमारा घर ग्राम पंचायत के पास है। మా ఇల్లు గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నది। ఇక్కడ ఈ వాక్యాలలో ముఖ్యంగా మనం తెలుసుకునేటటువంటి పదాలు క్యా, కౌన్, కహా। ఈ మూడు పదాల గురించి మనం తెలుసుకుంటున్నాము। క్యా అంటే అర్థం ఏంటి తెలుగులో? ఏమిటి? కౌన్ ఎవరు? కహా ఎక్కడ? ఓకే, మరోసారి చెప్పండి। క్యా ఏమిటి? కౌన్ ఎవరు? కహా ఎక్కడ? వీటి అర్థాలను తెలుసుకున్నాం। వీటిని ప్రయోగించేటప్పుడు आपका नाम क्या है? आपका क्या नाम है? आपका नाम क्या है? ఈ విధంగా ఈ క్యా అనే పదాన్ని ఇక్కడ కూడా ఉపయోగించవచ్చు, ఇటు కూడా ఉపయోగించవచ్చు। आपका क्या नाम है అని చెప్తారు, आपका नाम क्या है అని కూడా చెప్తారు। కానీ క్యా అనేది చివర్లో ఉపయోగించడం మంచిగా ఉంటుంది। నెక్స్ట్ కౌన్ అనే పదాన్ని కూడా आपके हिंदी अध्यापक कौन हैं? आपके हिंदी अध्यापक कौन है? చూడండి వాక్యంలో ఏ స్థానంలో వీటిని ఉపయోగిస్తున్నామో హెల్పింగ్ వెర్బ్, ఇది హై అనేటటువంటిది హెల్పింగ్ వెర్బ్, హై అనేటటువంటిది హెల్పింగ్ వెర్బ్। ఓకే, ఇక్కడ కూడా హై అనేటటువంటిది హెల్పింగ్ వెర్బ్। హెల్పింగ్ వెర్బ్కి సమీపంలో ఉపయోగిస్తున్నాము ప్రశ్నవాచక పదాలను। ఆప్కా ఘర్ కహా హై, ఇక్కడ కూడా ఇది హెల్పింగ్ వెర్బ్ అంటున్నాము। కహా ఎక్కడ ఉన్నది? క్యా ఏమిటి? కౌన్ ఎవరు? కహా ఎక్కడ? తదుపరి స్లైడ్లో, నెక్స్ట్ స్లైడ్లో आपका जन्मदिन कब है? कब?
మీ పుట్టినరోజు ఎప్పుడు? मेरा जन्मदिन 2 अगस्त को है. నా పుట్టినరోజు 2 అగస్టున ఉన్నది. आप हिंदी क्यों सीखना चाहते हैं? మీరు హిందీ ఎందుకు నేర్చుకోవాలని అనుకుంటున్నారో? क्यों ఎందుకు? हम सारे भारतवासियों से बातचीत करने के लिए हिंदी सीखना चाहते हैं. మేము భారతీయులందరితో మాట్లాడడానికి హిందీ నేర్చుకోవాలని అనుకుంటున్నాము. आप पाठशाला कैसे जाते हैं? कैसे जाते हैं మీరు పాఠశాలకు ఎలా వెళ్తారు? हम पाठशाला पैदल जाते हैं మేము పాఠశాలకి కాలినడకన నడుచుకుంటూ వెళ్తాము. ఇవి తెలుగులో అర్థాలు ఈ వాక్యాలకు. ఇక్కడ వచ్చినటువంటి ప్రశ్నవాచక పదాలు ఏంటి? కబ్ ఎప్పుడు, క్యోं ఎందుకు, కైసే ఎలా. మరోసారి చూడండి, ఇక్కడ వచ్చిన ప్రశ్నవాచక పదాలు 3 అండి. క్యోं ఎందుకు, కబ్ ఎప్పుడు, కైసే ఎలా. ఈ ప్రశ్నవాచక పదాలను ఎలా ఉపయోగించారు ఇందులో మనము తెలుసుకున్నాం. నెక్స్ట్ స్లైడ్లో మొదటి ప్రశ్నవాచక పదం క్యా. మరోసారి ఉచ్చారణ చేయండి. క్యా. క్యా. క్యాకి అర్థం ఆంగ్లంలో వాట్, తెలుగులో ఏమిటి. వాట్. బక్సే మే క్యా హై, బక్సే మే క్యా హై, బాక్సులో ఏముంది. बक्से में पुस्तक है, बक्से में पुस्तक है, बॉक्सलो पुस्तकमु उन्नदी. आप नाश्ते में क्या खाते हैं? आप नाश्ते में क्या खाते हैं మీరు అల్పాహారము మీన్స్ బ్రేక్ఫాస్ట్, మీరు అల్పాహారములో ఏమి తింటారు. आप नाश्ते में क्या खाते हैं మీరు అల్పాహారములో ఏమి తింటారు. हम नाश्ते में रोटी खाते हैं. हम नाश्ते में रोटी खाते हैं మేము అల్పాహారములో రొట్టె తింటాము. రొట్టె తింటాము. आपके पिताजी का नाम क्या है? మీ నాన్న పేరు ఏమిటి. आपके पिताजी का नाम क्या है మీ నాన్న పేరు ఏమిటి. हमारे पिताजी का नाम जगदीश है. हमारे पिताजी का नाम जगदीश है మా నాన్న పేరు జగదీష్. ఇక్కడ క్యాని ఎలా ప్రయోగించాలనే 3 ఉదాహరణలను చూసాము. क्या बक्से में क्या है? बक्से में पुस्तक है. आप नाश्ते में क्या खाते हैं? हम नाश्ते में रोटी खाते हैं. आपके पिताजी का नाम क्या है? हमारे पिताजी का नाम जगदीश है. नेक्स्ट स्लाइड लो. कौन, 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 कौन. ఈ కౌన్ అనే పదానికి ఆంగ్లంలో హూ, తెలుగులో ఎవరు అనే అర్థం వస్తుంది. हमारे देश के प्रथम राष्ट्रपति कौन है? हमारे देश के प्रथम राष्ट्रपति कौन है? మన దేశ మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు. మళ్ళీ దానికి సమాధానంలో हमारे देश के प्रथम राष्ट्रपति डॉक्टर राजेंद्र प्रसाद जी हैं. మన దేశ మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. आपके प्रधान अध्यापक कौन है? आपके प्रधान अध्यापक कौन है? మీ ప్రధాన ఉపాధ్యాయులు ఎవరు. ప్రజెంట్ మీరు స్కూల్లో చదువుతూ ఉండవచ్చు, గత 10 సంవత్సరాల క్రితం కూడా మీరు చదివి ఉండవచ్చు. మీ స్కూల్కి ఒక హెడ్ మాస్టర్, ప్రధాన ఉపాధ్యాయులు అనేవారు ఉండే, వారు ఎవరు అని ఇక్కడ అడుగుతున్నారు. आपके प्रधान अध्यापक
कौन है? हमारे प्रधानाध्यापक शर्मा जी हैं. మా ప్రధాన ఉపాధ్యాయులు శర్మ గారు. ఈ స్లైడ్లో మనము కౌన్ని ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకున్నాము. కౌన్ అంటే అర్థం హూ ఆంగ్లంలో, తెలుగులో ఎవరు. తదుపరి చూద్దాం. నెక్స్ట్ కహా. కహా మళ్ళోసారి ఉచ్చారణ చేయండి సార్. కహా. గమనించాలి ఇక్కడ ఉచ్చారణలో మనము చూడండి. కహా ఇది ఒక పదము. ఆ తర్వాత కహా ఇది ఇంకొక పదం. ఈ రెండిటికి తేడా ఉందండి. కహ చెప్పెను, కహ ఎక్కడ. దీన్ని మనం అరసున్నా అని తెలుగులో అంటాము. హిందీలో వచ్చేసి అనునాసిక్ లేదా చంద్రబిందు అని చెప్తారు. ఈ కహ అనే పదానికి అర్థం చెప్పెను. ఉస్నే కహా, ఇస్నే కహా, రామునే కహా, ఆప్నే కహా, మైనే కహా అది వింటుంటాము. కహ అంటే చెప్పెను, కహ అంటే ఎక్కడ. ఓకే, ఇది క్రియాపదము, ఇది క్రియాపదము, ఇది వచ్చేసి ప్రశ్నవాచక పదము. ఈ రెండింటిని కొద్దిగా జాగ్రత్తగా ఉపయోగించాలి మనం ఈ రెండు పదాలను. ఓకే, కహ ఇక్కడ కహ, కహ, హ హ కాకుండా హ అని అరస్తున్నని ఉచ్చారణ చేస్తున్నాం. ఓకే, ఆంగ్లంలోనైతే దీనికి స్పెల్లింగ్ ఏం రాస్తాము? KAHA కహ. దీనిని ఏం రాస్తున్నాము? KAHAN కహ. కహ అని ఉచ్చారణ చేస్తున్నాం. కహ అనగా అర్థం ఏంటి? వేర్, ఎక్కడ. చార్మినార్ కహా హై? चारमीनार कहाँ है? चारमीनार हैदराबाद में है. चारमीनार हैदराबाद में है. आपकी हिंदी पुस्तक कहाँ है? आपकी हिंदी पुस्तक कहाँ है? हमारी हिंदी पुस्तक बैग में है. हमारी हिंदी पुस्तक बैग में है. यह रास्ता कहाँ जाता है? यह रास्ता कहाँ जाता है? यह रास्ता शहर की ओर जाता है. यह रास्ता शहर की ओर जाता है. ఇక్కడ మనం అర్థం చూసినట్లయితే చార్మినార్ కహా హై? చార్మినార్ ఎక్కడ ఉంది? చార్మినార్ హైదరాబాద్ మే హై. చార్మినార్ హైదరాబాద్లో ఉంది. आपकी हिंदी पुस्तक कहाँ है? मी हिंदी पुस्तकम ఎక్కడ ఉంది? हमारी हिंदी पुस्तक बैग में है. మా హిందీ పుస్తకం బ్యాగ్లో ఉన్నది. यह रास्ता कहाँ जाता है? ఈ దారి ఎటు వెళ్తుంది? ఈ దారి ఎటు వెళ్తుంది? यह रास्ता शहर की ओर जाता है. ఈ దారి పట్టణం వైపు వెళ్తుంది. ఈ దారి పట్టణం వైపు వెళ్తుంది. ఇక్కడ కహా ఇక్కడ ఉపయోగించాలి. కహా और కహాలో ఏమి తేడా ఉంది మనం తెలుసుకున్నాము. ఈ కహా అనేటటువంటిది ప్రశ్నవాచక పదము. आप कहाँ रहते हैं? आप कहाँ से आए? आप कहाँ के निवासी हैं? आप कहाँ पढ़ते हैं? आप कहाँ खेलते हैं? आप कहाँ जाते हैं? आप कहाँ से आते हैं? आप कहाँ कहाँ जाते हैं? आप कहाँ कहाँ घूमते हैं? आप कहाँ कहाँ खेलते हैं? కహా అనే పదాన్ని మళ్ళీ ప్రయోగించి కూడా మీరు ఎక్కడెక్కడ వెళ్తున్నారు, ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి తిరిగి వస్తున్నారు, మీరు ఎక్కడెక్కడ ఆడుకుంటారు, కహా కహా ఖేల్తే హై అని కూడా ప్రయోగించవచ్చు. నెక్స్ట్ మన ముందు వచ్చేది కబ్. కబ్ మరోసారి చెప్పండి. కబ్. కబ్ అంటే వెన్, ఎప్పుడు. కబ్ వెన్, ఎప్పుడు. కబ్ హిందీ పదము, వెన్ ఇంగ్లీష్ పదము, ఎప్పుడు తెలుగు పదము. ఇవి ప్రశ్న వాక్యము రూపొందించడానికి ఈ పదాలను ఉపయోగిస్తాము. आप शहर कब जा रहे हैं? आप शहर कब जा रहे हैं? हम शहर कल जा रहे हैं. हम शहर कल जा रहे हैं.
आप शहर से कब लौटेंगे? आप शहर से कब लौटेंगे? हम शहर से रविवार को लौटेंगे। हम शहर से रविवार को लौटेंगे। हमारा देश स्वतंत्र कब हुआ? हमारा देश स्वतंत्र कब हुआ? हमारा देश 15 अगस्त 1947 को स्वतंत्र हुआ। हमारा देश 15 अगस्त 1947 को स्वतंत्र हुआ। मित्रों, अब देखिए, आप शहर कब जा रहे हैं? మీరు పట్టణానికి ఎప్పుడు వెళ్తున్నారు? हम शहर कल जा रहे हैं। మేము పట్టణానికి రేపు వెళ్తున్నాం। आप शहर से कब लौटेंगे? మీరు పట్టణం నుండి ఎప్పుడు తిరిగి వస్తారు? हम शहर से रविवार को लौटेंगे। మేము పట్టణం నుండి ఆదివారం రోజున తిరిగి వస్తాము। నెక్స్ట్, हमारा देश स्वतंत्र कब हुआ? మన దేశము స్వాతంత్రము ఎప్పుడు, మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు లభించింది? మన దేశానికి స్వాతంత్రం 15 ఆగస్టు 1947న లభించినది। వీటికి తెలుగులో అర్థాలు తెలుసుకున్నాం। ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ కబ్ అనే వాటిని ఇక్కడ ఉపయోగించామండి। ఓకే, వీటిని కొంత మార్చి కూడా ఉపయోగించుకోవచ్చు। जैसे आप शहर कब जा रहे हैं, ఇది ఒక రకంగా ఉపయోగించాం। నెక్స్ట్, आप कब शहर जा रहे हैं, ఇది రెండవ రకంగా ఉపయోగించుకున్నాం। कब आप शहर जा रहे हैं, ఇది మూడవ రకంగా ఉపయోగించాం। आप शहर जा रहे हैं कब? आप शहर जा रहे हैं कब, నాలుగవ రకంగా కూడా ఉపయోగించవచ్చు। కానీ వ్యాకరణం ప్రకారంగా మాత్రం ఈ క్రియాపదానికి పూర్వములో ప్రశ్నవాచక పదం ఉపయోగించడము సరి అయినదిగా ఉంటుంది। ఆప్ షహర్ కబ్ జా రహే హై, మీరు పట్టణానికి ఎప్పుడు వెళ్తున్నారు క్రియాపదము। క్రియాపదానికంటే పూర్వంలో ప్రశ్నవాచక పదాన్ని ప్రయోగించడం వ్యాకరణ నియమాని ప్రకారంగా సరి అయినదిగా ఉంటుంది। కానీ భాషకు హద్దులు లేవు। భాషలో ఎన్ని విధాలుగానైనా మార్పులు చేసి ఉపయోగించవచ్చు। ఎప్పుడు మీరు పట్టణానికి వెళ్తున్నారు? మీరు ఎప్పుడు పట్టణానికి వెళ్తున్నారు? మీరు పట్టణానికి ఎప్పుడు వెళ్తున్నారు? మీరు పట్టణానికి వెళ్తున్నారు ఎప్పుడు? మీరు పట్టణానికి వెళ్తున్నారు ఎప్పుడు అని కూడా ఉపయోగించవచ్చు। అయితే అందుకే చెప్తాము, ప్రతి వాక్యంలో మనం మార్పులు చేసి ఉపయోగించుకోవచ్చు। కానీ వ్యాకరణ నియమం ప్రకారంగా వెళ్తున్నారు అనేది క్రియ, ఆ క్రియకు ముందు ఎప్పుడు ఉపయోగించడము సరి అయినదిగా ఉంటుంది। మీరు పట్టణానికి వెళ్తున్నారు, ఇదే ఆన్సర్ దీని క్వశ్చన్ రూపంలో మార్చుకోవడానికి మీరు పట్టణానికి ఎప్పుడు వెళ్తున్నారు? కబ్ జా రహే హై, ఆప్ షహర్ కబ్ జా రహే హై అని ఉపయోగించాలి। ఇది ఇక్కడ మనము తెలుసుకున్నాము। తదుపరి నెక్స్ట్, క్యోं, క్यों మరోసారి చెప్పండి। క్यों ఇక్కడ కూడా గమనించాలి సార్, మీకు క్యా అనేది ఒక ప్రశ్నవాచక పదం వచ్చిందండి, ఇంకొక ప్రశ్నవాచక పదం వచ్చింది క్यों। క్యా ఏమిటి, క్यों ఎందుకు, క్యా ఏమిటి, క్यों ఎందుకు। ఓకే, క్యా అంటే వాట్, क्यों వై ఎందుకు। आज पाठशाला बंद क्यों है? आज पाठशाला बंद क्यों है? क्योंकि आज रविवार है। वह लड़का बस स्टैंड पर क्यों खड़ा है? क्योंकि उसे कहीं जाना है। आप डॉक्टर क्यों बनना चाहते हैं? क्योंकि हमें रोगियों की सेवा करनी है। చూడండి, आज పాఠశాల బంద్ క్యోं है, ఈరోజు పాఠశాల మూసి ఉన్నది ఎందుకు అడిగారు। క్యోంకి ఎందుకనగా, క్యోంకి ఎందుకనగా, ఆజ్ ఈరోజు, రవివార్ है ఆదివారం సండే। वह लड़का बस स्टैंड पर क्यों खड़ा है, ఇక్కడ మనము ఉదాహరణలు చూస్తున్నాము।
రెండవ ఉదాహరణ, वह लड़का बस स्टैंड पर क्यों खड़ा है? क्योंकि उसे कहीं जाना है. आप डॉक्टर क्यों बनना चाहते हैं? क्योंकि हमें रोगियों की सेवा करनी है. वह लड़का बस स्टैंड पर क्यों खड़ा है? ఆ బాలుడు బస్ స్టాండ్ వద్ద ఎందుకు నిలిచి ఉన్నాడు? క్యోంకి ఉసే కहीं जाना है. ఎందుకంటే అతనికి ఎక్కడో వెళ్ళవలసి ఉన్నది. आप डॉक्टर क्यों बनना चाहते हैं? మీరు డాక్టర్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? क्योंकि ఎందుకనగా हमें रोगियों की सेवा करनी है. రోగులను సేవ చేయాలి, వారికి సేవలు అందించాలి. ఇక్కడ ఇంకొక పదం వచ్చిందండి, కైసా, కైసే, కైసి. కైసా అనే పదము కైసే రూపంలో ఉపయోగిస్తారు మరియు కైసి అనే రూపంలో కూడా ఉపయోగిస్తారు. చూడండి, హౌ అనే అర్థం దానికి ఉంది. తెలుగులో ఎలా, ఎలా. కైసా, కైసే, कैसी. राजेश का स्वभाव कैसा है? राजेश का स्वभाव अच्छा है. रानी का स्वभाव कैसा है? रानी का स्वभाव ठीक है. टी सैट में हिंदी पाठ कैसे हैं? टी सैट में हिंदी पाठ बहुत अच्छे हैं. अब हिंदी सीखना आसान है. राजेश का स्वभाव कैसा है? राजेश स्वभाव मेलांटिदी. राजेश का स्वभाव अच्छा है. राजेश स्वभावमो मंचिदी. रानी का स्वभाव कैसा है? रानी स्वभावमु एलांटिदी. रानी का स्वभाव ठीक है. रानी स्वभावमु कूडा मंचिदी. टी सैट में हिंदी पाठ कैसे हैं? टी सैट चैनल्लो हिंदी पाठालु एला उन्नाई? टी सैट में हिंदी पाठ बहुत अच्छे हैं. टी सैट लो हिंदी पाठालु चाला मंचिगा उन्नाई. अब हिंदी सीखना आसान है. अब ఇప్పుడు హిందీ నేర్చుకోవడం చాలా సరళంగా ఉన్నది, చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకున్న పదాలండి, ముఖ్యంగా సర్వనామ పదాలు, ప్రశ్నవాచక పదాలు, అవి ఎప్పుడు ఎలా ఉపయోగించాలి తెలుగులో అనువాదంతో చూస్తున్నాము. చూడండి, आपका नाम क्या है? क्या. आप कौन हैं? कौन. आप कहाँ से आए? आप कब आए? आप कैसे आए? आप क्यों आए? 6 ప్రశ్నవాచక పదాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో క్యా అనే పదానికి అర్థం ఏంటి? ఏమిటి. కౌన్ అనే పదానికి అర్థం ఏంటి? ఎవరు. కహా అనే పదానికి అర్థం ఏమిటి? ఎక్కడ. కబ్ అనే పదానికి అర్థం ఏంటి? ఎప్పుడు. కైసే అనే పదానికి అర్థం ఏంటి? ఎలా. క్యూ అనే పదానికి అర్థం ఏంటి? ఎందుకు. ఓకే, ఇప్పుడు ఒకసారి దీన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, రెడీ? ఎస్, రెడీ. క్యా ఏమిటి, కౌన్ ఎవరు, కహా ఎక్కడ, కబ్ ఎప్పుడు, కైసే ఎలా, క్యూ ఎందుకు, క్యూ ఎందుకు. ఇవి అర్థాలు తెలుగులో. వాటి తదుపరి टेस्ट टाइम. टेस्ट टाइम. नौ प्रश्नवाचक शब्दों का प्रयोग. आपकी घड़ी डैश है. आपकी घड़ी डैश है. आ डैश लो कौन वस्तुंदा, कहां वस्तुंदा. మీ గడియారము డాష్ ఉన్నది, ఎవరు ఉన్నది, ఎక్కడ ఉన్నది. రెండిట్లో ఏది రైట్? ఎక్కడ ఉన్నది. ఎక్కడ అంటే ఏ పదం తీసుకోవాలి అక్కడ? కహా. आपकी घड़ी कहाँ है? राइट आंसर. बस डैश आएगी. कौन आएगी, कब आएगी. बस कौन आएगी, कब आएगी. बस कब आएगी. बस ఎప్పుడు వస్తుంది. कब. वहां खड़ा आदमी डैश है. అక్కడ నిలిచిన మనిషి డాష్. కౌన్, కబ్. కౌన్ హై. అక్కడ నిలిచిన మనిషి ఎవరు అంటున్నాం కాబట్టి కౌన్. ఆప్ డాష్ జానా చాహతే హై. మీరు డాష్ వెళ్ళాలని అనుకుంటున్నారు. ఆప్ డాష్ జానా చాహతే హై. ఇక్కడ వస్తుంది ఆప్ కహా జానా చాహతే హై. మీరు ఎటు వెళ్ళాలని అనుకుంటున్నారు. उस नहर को आप डैश पार करेंगे. उस नहर को आप डैश पार करेंगे.
ఆ కాల్వను మీరు డాష్ దాటుతారు. ఎలా దాటుతారు? ఎవరు దాటుతారు? ఎలా ఎలా అనే వాటికి అర్థమున్న హిందీ పదము కైసే. కైసే. ఇప్పుడు आपकी घड़ी कहाँ है? राइट. बस कब आएगी? राइट. वहां खड़ा आदमी कौन है? राइट. आप कहां जाना चाहते हैं? राइट. उस नहर को आप कैसे पार करेंगे? राइट. ఈ 5 వాక్యాలలో సరి అయిన ప్రశ్న పదాలు ఉపయోగించాము. సరైనటువంటివి కహా, కబ్, कौन, कहाँ, कैसे. ఓకే. నెక్స్ట్ టెస్ట్లో చూద్దాం మనము. టెస్ట్ 2. हमारा ఆటో आएगा कौन, कब. రెండిట్లో ఏది రైట్ ఆన్సర్? हमारा ఆటో आएगा. हमारा ఆటో వెరీ నైస్ రైట్ ఆన్సర్. कब आएगा. आप डैश मेहनत करते हैं. क्यों, कौन. राइट आंसर ఏంటి? आप क्यों मेहनत करते हैं? वह पाठशाला डैश नहीं आई. राइट आंसर क्यों, कौन. वह पाठशाला क्यों नहीं आई? ఎందుకు రాలేదు? दुकान आज बंद डैश है. दुकान आज बंद क्यों है? दुकान आज बंद कौन है? राइट आंसर दुकान आज बंद क्यों है. क्यों इज द राइट आंसर. आपके मित्र का नाम डैश है. आपके मित्र का नाम क्या है? आपके मित्र का नाम कौन है? राइट आंसर यस. आपके मित्र का नाम क्या है? మరోసారి చూడండి. हमारा ఆటో कब आएगा. राइट. आप क्यों मेहनत करते हैं. राइट. క్వశ్చన్ ట్యాగ్ ఉండాలండి ఇక్కడ. वह पाठशाला क्यों नहीं आई. राइट. दुकान आज बंद क्यों है. राइट. आपके मित्र का नाम क्या है. राइट. ఇది సెకండ్ టెస్ట్. నెక్స్ట్ టెస్ట్లోకి వెళ్దామా? ఎస్ రెడీ. చూడండి. వహ పేడ్ హై. ఈ పేడ్ బదులుగా మీరు ప్రశ్నలో ఏ పదాన్ని ఉపయోగిస్తారు? వహ పేడ్ హై అంటే ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది. వహ క్యా హైనా, వహ కౌన్ హైనా, వహ క్యూ హైనా. వహ క్యా హై, వహ పేడ్ హై. ఇక్కడ సరైన ఆన్సర్ సమాధానం ఏంటి? వహ క్యా హై. उसके नीचे लड़का बैठा है. उसके नीचे लड़का बैठा है. ఓకే. उसके नीचे लड़का. लड़काకి బదులుగా ఇక్కడ ఒక ప్రశ్నవాచక పదం రావాలి. उसके नीचे क्या बैठा है. उसके नीचे कौन बैठा है. उसके नीचे कौन बैठा है. राइट. वह सुबह से बैठा है. सुबह. वह सुबह से बैठा है. वह सुबह से बैठा है. वह कब से बैठा है. कब से बैठा है. वह अपने घर से आया है. वह अपने घर से आया है. घर, घर से आया है. वो कहां से आया है. ఎక్కడ నుండి వచ్చాడు. वह खेलने आया है. वह खेलने आया है. वह क्यों आया है. वह क्यों आया है. वह पैदल आया है. वह कैसे आया है. वह कैसे आया है. మరోసారి చూడండి. वह क्या है. वह पेड़ है. उसके नीचे कौन बैठा है. उसके नीचे लड़का बैठा है. वह कब से बैठा है. वह सुबह से बैठा है. वह कहां से आया है. वो अपने घर से आया है. वो क्यों आया है. वह खेलने आया है.
वो कैसे आया है, वह पैदल आया है. ఇది టెస్ట్ 3. తదుపరి చూద్దాం మనము क्या, कब, कौन, कैसे, कहाँ, क्यों. ఈ పదాలను మీరు వాక్యాలలో ప్రయోగించండి, రాయండి, మరియు రాసినటువంటి వాక్యాలు సరిగ్గా ఉన్నాయా లేవా ఒకసారి చూసుకోండి. మీరు సొంతంగా ఇది ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. మరోసారి చెప్పండి. క్యా, కబ్, కౌన్, కైసే, కహా, క్యూ. క్యా ఏమిటి, కబ్ ఎప్పుడు, కౌన్ ఎవరు, కైసే ఎలా, కహా ఎక్కడ, క్యూ ఎందుకు. మిత్రులారా, ఈరోజు మనం ఈ ప్రశ్నవాచక పదాల యొక్క అర్థాలు ఏంటి, వాటిని వాక్యాలలో ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకున్నాము. మీరు కూడా వీటి ప్రాక్టీస్ చేసి ఒకసారి చూసుకోండి. ఓకే, అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు.